అందరికి నమస్కారం అండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకటి అర్థమవుతుంది. ఏం తెలుసా, గర్వించదగ్గ మాటలు మాట్లాడారు ఇవాళ. ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాను, నేను ఒక వైసీపీ నాయకుడిగా కాగా, ఒక వైసీపీ కార్యకర్త కాగా, ఒక సామాన్యుడిలాగా మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన మాటలు ప్రతి కూటమి నాయకుల్లో కూడా రైళ్లు పరిగెత్తాయన్నమాట. ఆ విధంగా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచి చాలా విధంగా మాట్లాడారు. అమరావతికి వ్యతిరేకం, అమరావతికి గురించి అన్ని చెప్పారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అసలు 100% హర్షణీయం అన్నమాట. మ్యావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అసలు ఎక్సలెంట్ మాట మాట్లాడారు. అతను ఒక మగాడి మాట మాట్లాడారు. ఇవాళ మాట్లాడడం కూడా ఆలోచించుకోవాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. అటు పక్కన గన్నవరం విమానాశ్రయం ఉంది, ఇటు పక్కన విజయవాడ చూసుకుంటే, మన విజయవాడ, గుంటూరు చూసుకున్నా కూడా, బందర్ చూసుకున్నా కూడా, హార్బర్లు, సముద్రం, పోర్ట్లు, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్ కార్డియాలజిస్ట్, మొత్తం అన్ని విధాలుగా అభివృద్ధికి కేంద్రీకృతమైన మ్యావిగన్ అనే మాట చాలా 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 గర్వకారణం అన్నమాట. ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు, 2014 నుంచి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పుకొని తన కులం వాళ్ళని అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఇంత ఆలోచన శక్తి ఉందా చంద్రబాబు నాయుడికి? లేదే. ఎంతవరకు తన కులం వాళ్ళని 30 గ్రామాలని డెవలప్ చేసుకోవాలా, వాళ్ళ కులస్తుని డెవలప్ చేసుకున్న ఆలోచన తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, రాజధాని అంటే ఏ విధంగా ఉండాలని ఒక మగాడి మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక మాట అన్నారు ఆయన, మ్యావిగన్. ఆ మాట వింటేనే గూస్ పంప్స్ వచ్చినాయి నాకు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి నాకు గూస్ పంప్స్ అనేది కంపల్సరీ ఎవరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రావాల్సింది. ఎందుకంటే ఒక మాట అన్నాడు ఆయన, ఏమని, నేను మ్యావిగన్ పేరుతో ఎలక్షన్కి వస్తాను, నువ్వు అమరావతి పేరుతో ఎలక్షన్స్ రామన్నాడు. అది మగాడి మాట అన్నమాట. నిజంగా కూటమి నాయకులకి నిజంగా గనక ఇది గనక అర్థమై ఉంటే, మీకు చేత, మీకు అంటే దమ్ము ధైర్యం గనక ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీరు రావాల్సిందే బయటికి. అమరావతి పేరుతో మీరు రండి, మ్యావిగన్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మేమందరం కలిసి బయటకు వస్తాం. ఇంకో మాట చెప్తున్నాను, ఈరోజు వరకు చెప్తున్నాను, సింహం నిశ్శబ్దంగా ఉందంటే గర్జించడం కాదు, సహనంతో ఉందన్నమాట. ఈరోజు సింహం అనేది బయటకు వచ్చి గర్జించింది, ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి గర్జించింది. ఏంటి తెలుసా, మ్యావిగన్ అనే పేరుతో. గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. మ్యావిగన్ అనే పేరు వింటుంటేనే గూస్ పంప్స్ వస్తున్నాయి అందరికీ. ఈరోజు చిత్తశుద్ధి లేకుండా అమరావతి పేరుతో దోచుకోవడానికి, వాళ్ళని ఇచ్చేసుకోవడానికి తప్ప, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. విజయవాడ, గుంటూరు, బందర్ అంటే ఎంత అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయాలంటే ఇవన్నీ నువ్వు అమరావతిలో కట్టే ఇది ఉందా చంద్రబాబు నాయుడికి? లేదే. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇండస్ట్రియల్ ఏరియాలు, కార్డియాలజీ మొత్తం చేయాలంటే నీకు 100 సంవత్సరాల పైనే పట్టి. 100 సంవత్సరాలు మీ అల్లుడే చెప్పాడు, ఎవరి బాలకృష్ణ అల్లుడు, ఏమని, ఒక రాజధాని కట్టాలంటే 50 సంవత్సరాలు పట్టిద్దని. దానికి ఎన్ని కోట్లు కావాలో ఆయన ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనమాట. నిజంగా మీసం తిప్పుకొని చెప్పే మాట మాట్లాడాడు వాడు జగన్మోహన్ రెడ్డి, మ్యావిగన్. అది ఆ మాటలోనే ఉంది. అసలు ఆయన చెప్పే ఒక డైలాగ్ కూడా వదిలేశాడు ఆయన, ఈ ఎలక్షన్స్కి మేము మ్యావిగన్తో వస్తాం, మేము అమరావతి రామ్మని, అక్కడే తెలుసుకుందాం రేపు 2029 ఎలక్షన్స్లో అన్నాడు. అది మగాడి మాట. ఆ మగతనం మగాడి మాట మాట్లాడిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి మేము మాత్రం నిజంగా వైఎస్ఆర్ నాయకుడిగా, కార్యకర్తగా మేము సెల్యూట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి. జై జగన్ అని చెప్తున్నాం ఈరోజు.